Hi guys, first of all, thanks for being here in my YouTube channel. So dear students, మనం 10th క్లాస్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే చెప్పుకుంటున్నాం. అయితే కొన్ని క్లాసెస్ ఫ్రీగా పెడుతున్నాం. కంప్లీట్ క్లాసెస్ కావాలి అనుకున్నట్లయితే పేమెంట్ చేయాలి. వాటి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇచ్చాను, ఆన్లైన్ క్లాసెస్ ఫర్ 10th క్లాస్ అనేది చూడండి. అలాగే ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే క్రిందన స్క్రోల్ అవుతున్నటువంటి నా నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. క్లాసెస్ అనేవి అద్భుతంగా ఉంటాయి. రియల్ నెంబర్స్కి సంబంధించి అన్ని వీడియోలు అప్లోడ్ చేసాం చూడండి. అలాగే పాలినామియల్స్కి సంబంధించి ఒక వీడియో అప్లోడ్ చేసాము. అలాగే ఇప్పుడు ప్రోగ్రెషన్స్కి సంబంధించి కూడా మరొక ఫ్రీ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఎవరికైనా పూర్తి క్లాసెస్ కావాలి అనుకున్నట్లయితే ఈ క్లాస్ విని డిసైడ్ చేసుకోండి ఎంత అద్భుతంగా క్లాసెస్ ఉంటాయి. సో ఈ వీడియోలో మనం ప్రోగ్రెషన్స్ చూద్దాము. ఇవి చూసే ముందు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి అమ్మా. షేర్ చేసేట ముందు ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఎన్ని ఎక్కువ లైక్స్ చేస్తే వీడియో అనేది యూట్యూబ్ అనేది ముందుకు పుష్ చేస్తుంది, సజెస్ట్ చేస్తుంది వేరే వారికి. సో కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే ప్రోగ్రెషన్స్ లేదా దీన్నే సిరీసెస్ అంటారు. అసలు ఏంటి సార్ ఈ ప్రోగ్రెషన్స్ అంటే వెరీ సింపుల్ అమ్మా. అరేంజ్మెంట్ ఆఫ్ నంబర్స్ ఇన్ ఒక స్పెసిఫిక్ ఆర్డర్. ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో నెంబర్స్ని అమర్చడాన్ని ఏమంటాము అంటే ప్రోగ్రెషన్ అంటాము. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇటువంటి డెఫినేషన్స్ ఏ టెక్స్ట్ బుక్లో ఉండవమ్మా, మీకు క్లియర్గా అర్థం అవడం కోసం మాత్రమే చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. 2, 4, 6, 8 అండ్ సో ఆన్ అని ఒకటి. సెకండ్ వన్ 5, 10, 15, 20 అండ్ సో ఆన్ అని ఒకటి. అలాగే థర్డ్ది 3, 6, 12, 24 ఒకటి. ఫోర్త్ది 10, 9, 8 అండ్ సో ఆన్ ఒకటి. అలాగే ఫిఫ్త్ వన్ 100, 50, 25 అండ్ సో ఆన్ ఒకటి. అలాగే 4, 12, 36 అండ్ సో ఆన్ ఒకటి. ఇలా మరొకటి ఇస్తారు. 5, 8, 9, 10, 18 అండ్ సో ఆన్ ఇచ్చాను. ఇక్కడ ఒక నేను నెంబర్ ప్యాటర్న్స్ ఇచ్చాను చూడండి అమ్మా. ఈ నెంబర్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో ఉంటాయి. అంటే ఒక స్పెసిఫిక్ ఫార్ములాని ఫాలో అయి ఉన్నాయా లేదా చెక్ చేసుకున్నాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 2 తర్వాత నెంబర్ ఎలా వచ్చింది +2, మరలా +2, మరలా +2. అంటే ప్రతి నెంబర్కి 2 యాడ్ చేసుకుంటూ పోతే మిగతా నెంబర్ అనేది రావటం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి +5, +5, +5. సో 5 యాడ్ చేసుకుంటూ వెళ్తే ఒక నెక్స్ట్ నెంబర్ రావటం జరిగింది. ఇక్కడ చూడండి ఇంటూ 2, 3 2s are 6, ఇంటూ 2, 6 2s are 12, ఇంటూ 2 24. ఇక్కడ చూడండి +-1 అని యాడ్ చేయడం వల్ల ఇక్కడ +-1 యాడ్ చేయడం వల్ల అది వచ్చింది, లేదా -1 చేయడం వల్ల. ఇక్కడ చూడండి డివైడెడ్ బై 2, 100 డివైడెడ్ బై 2 అంటే 50 అమ్మా. 50 డివైడెడ్ బై 2 అంటే 25. అలాగే ఇక్కడ చూడండి 4 ఇంటూ 3, 12 ఇంటూ 3. అలాగే ఇక్కడ చూడండి 5 +3, ఇక్కడ +1, ఇక్కడ +1, ఇక్కడ +8. ఇప్పుడు మీరు ఇక్కడ నేను ఇచ్చినటువంటి 7 ఎగ్జాంపుల్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఒక ఆర్డర్ ప్రకారం ఉంది ఎక్సెప్ట్ 7. చూసారా ఇక్కడ ఎలా వచ్చింది ప్రోగ్రెషన్ అంతా ఒక నెంబర్ని యాడ్ చేయడం వల్ల వచ్చింది. ఇక్కడ కూడా ఒక నెంబర్ని యాడ్ చేయడం, ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేయడం వల్ల వచ్చింది. ఇక్కడ ఒక ఫిక్స్డ్ నెంబర్తో మల్టిప్లై చేయడం వల్ల వచ్చింది. ఇక్కడ ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేయడం వల్ల వచ్చింది. ఇక్కడ ఫిక్స్డ్ నెంబర్తో డివిజన్ చేయడం వల్ల వచ్చింది. ఇక్కడ ఒక ఫిక్స్డ్ నెంబర్తో మల్టిప్లై చేయడం వల్ల వచ్చింది. బట్ ఇక్కడ ఎటువంటి ఆర్డరు లేదు. ఇలా ఉంటే ప్రోగ్రెషన్ కాదు. ఇలా ఒక ఆర్డర్లో అంటే ఇందులో ఉన్నటువంటి ప్రతి నెంబర్ కూడా ఎలా ఉండాలి అంటే ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేయడం వలన కానీ సబ్ట్రాక్ట్ చేయడం వలన కానీ. అంటే మరి ఎడిషన్ అన్నా సబ్ట్రాక్షన్ అన్నా ఒకటే.
మల్టిప్లై చేయడం వలన కానీ డివిజన్ చేయడం వలన కానీ వస్తే దాన్నే ఏమంటామంటే ప్రోగ్రెషన్ అంటాము. అంటే ఒక ఫిక్స్డ్ నంబర్, సో యాడ్ చేసినా మైనస్ చేసినా ఇంటూ చేసినా డివైడెడ్ బై చేసినా ఫిక్స్డ్ నంబర్, దట్ మీన్స్ కాన్స్టెంట్ గా ఉండాలి. ఇక 2 2 2 ఒకే నంబర్ యాడ్ చేసాం, ఇక్కడ 5 5 5 ఒకే నంబర్ యాడ్ చేసాం, ఇక 2 2 2 ఒకే నంబర్ తో మల్టిప్లై చేసాం. ఇలా ఒకే నంబర్తో యాడ్ చేసిన, మల్టిప్లై చేసిన, డివిజన్ చేసిన, సబ్ట్రాక్ట్ చేసిన వచ్చినటువంటి సిరీసెస్నే ఏమంటాము అంటే ప్రోగ్రెషన్స్ అంటాము. సో ఈ ప్రోగ్రెషన్స్ లో ముఖ్యంగా మనకి 3 టైప్స్ ఉన్నాయమ్మా. ఒకటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్, అలాగే అర్థమెటిక్ ప్రోగ్రెషన్, దీని షార్ట్ కట్ లో ఏపీ అంటాం. ఏపీ పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చాలాసార్లు ఏపీ అని అంటాడు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ప్రతిసారి అన్నాడు. అలాగే జామెట్రిక్ ప్రోగ్రెషన్, దీని షార్ట్ కట్ లో జీపీ. అలాగే హార్మోనిక్ ప్రోగ్రెషన్, హెచ్పి. హార్మోనిక్ ప్రోగ్రెషన్ హెచ్పి. అయితే మనకి ఈ రెండు కూడా సిలబస్ లో లేవు, ఓన్లీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మాత్రమే సిలబస్ లో ఉంది. సో దాని గురించి అయితే కంప్లీట్ గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఏంటి సార్ ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే? వెరీ సింపుల్ అమ్మా. ఇప్పుడు మీకు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ రాసానా, ఇందులో కొన్ని తీసుకున్నట్లయితే మనకి ఎగ్జాంపుల్ 1 తీసుకోండి. ఎగ్జాంపుల్ 1 తీసుకోండి. ఏం చేసాము? ఒక ఫిక్స్డ్ నెంబర్ ఏం చేసాం? ఎడిషన్ చేసాం. అలాగే ఇక్కడ ఒక ఫిక్స్డ్ నెంబర్ యాడ్ చేసాం, ఇక్కడ మల్టిప్లై చేసాం, ఇక్కడ మరలా యాడ్ చేసాం, ఇక్కడ డివిజన్ చేసాం, ఇక్కడ ఇంటూ చేసాం, ఇక్కడ ఇది ప్రోగ్రెస్ అనే కాదు. సో ఎగ్జాంపుల్ 1 2 అండ్ ఇక్కడ మధ్యలో ఒక ఎగ్జాంపుల్ ఉండిపోయింది. 2 కాదు, 1 2 కూడా 1 2 అండ్ ఇది 4. ఈ 4 ఎగ్జాంపుల్స్ లో మనం ఏం చేసామమ్మా? ఫిక్స్డ్ నెంబర్ ని యాడ్ చేసాం. అలా ఒక ఫిక్స్డ్ నెంబర్ ని యాడ్ చేయడం వలన ఒక ప్రోగ్రెషన్ వస్తే దానినే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాము. దాని డెఫినేషన్ మీకు అవసరం లేదు, కావాలనుకున్నట్లయితే వీడియో స్లోగా పెట్టి లేదా పాజ్ చేసి రాసుకోండి, నేను చెప్పేస్తాను. An arithmetic progression is a progression in which each term obtained adding a fixed number to the preceding term is called arithmetic progression. అంటే ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్ అమ్మ. ఫస్ట్ టర్మ్ తో మనకి సంబంధం లేదు. ఫస్ట్ టర్మ్ ఎలాగైనా రావచ్చు, దానికి ఎటువంటి రూలు లేదు. కానీ ఫస్ట్ టర్మ్ కాకుండా రిమైనింగ్ టర్మ్స్ అన్ని, వీటిని టర్మ్స్ అంటామమ్మా. చూసుకోండి, ఇందులో ఇది ఉందా ఫస్ట్, దీని ఫస్ట్ టర్మ్ A1 అంటాం, లేదా ఏ అని కూడా అనొచ్చు. దీన్ని A1 లేదా ఏ. దీన్ని సెకండ్ టర్మ్ A2 అంటాం, దీని థర్డ్ టర్మ్ A3 A4 అండ్ సో ఆన్ అంటాం. A2 A3 A4 అంతేనా? అయితే ఈ ఫస్ట్ టర్మ్ కాకుండా రిమైనింగ్ టర్మ్స్ అన్ని ఎలా రావాలంట? ఒక ఫిక్స్డ్ నెంబర్ ని యాడ్ చేయడం వలన వచ్చినటువంటి ప్రోగ్రెషన్ నే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాము. సింపుల్ గా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే యాడింగ్ ఫిక్స్డ్ నెంబర్. అంతే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనగానే యాడింగ్ ఫిక్స్డ్ నంబర్. ఇది సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి. డెఫినేషన్ మీకు ఏమీ అడగడు. కంప్లీట్ గా కావాలంటే ఇంతకుముందు చెప్పాను కదా, నేను వీడియోని పాజ్ చేసి రాసుకోండి, ఏం పర్వాలేదు. సో ఇప్పుడు మీకు ఇక్కడ రాసినవన్నీ ఏపీఏ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా ఏపీఏ. అయితే ఈ ఫిక్స్డ్ నెంబర్ ఏదైతే ఉందో మనం యాడ్ చేసినటువంటి ఆ ఫిక్స్డ్ నెంబర్ ని ఏమంటామంటే కామన్ డిఫరెన్స్ డి అంటాము. దానికి ఫార్ములా ఏంటి చూడండి. ఇప్పుడు 2 4 6 8 అండ్ సో ఆన్ రాసాము. మరి ఇక్కడ +2 +2 +2. సో ఫిక్స్డ్ నెంబర్ యాడ్ చేసాం. మరి ఈ 2ని ఏమన్నామంటే కామన్ డిఫరెన్స్ డి అన్నాం. మరి ఈ 2 ఎలా వస్తుంది సార్? ఇక్కడ చిన్న చిన్న నెంబర్లు కదా, ఈజీగా యాడ్ చేస్తాం. మరి ఎలా అంటే ఏం లేదమ్మా, +2 దీనికి యాడ్ చేసామన్నా, లేదా ఈ 4లో 2 తీయండి, 4 - 2 ఎంత వస్తుంది? 2 వచ్చిందా లేదా? లేదు, 6లో 4 తీయండి, ఎంత వచ్చింది? 2.
లేదా 8లో 4 తీయండి, ఎంత వచ్చింది 2. అంటే ఇక్కడ మీకు ఏం చెప్పాను, ఇది A1 A2 A3 A4 అని చెప్పానా లేదా? సో ఇక్కడ ఈ వాల్యూ కొనుక్కోవాలంటే 4లో 2 సబ్ట్రాక్ట్ చేశారు. ఇక్కడ 4 అంటే A2 మైనస్ 2 అంటే A1. సో Dకి ఫార్ములా ఏంటి అమ్మా? D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. సో కామన్ డిఫరెన్స్ D కనుక్కోవటానికి ఫార్ములా D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1, లేదా ఇంకా రాసుకోవచ్చు A3 మైనస్ A2. ఎందుకు? 6 మైనస్ 4 చేసాం, అయినా 2A వచ్చింది. అంటే 6 అంటే A3 A2, అలాగే A4 మైనస్ A3, A5 మైనస్ A4, A6 మైనస్ A5 అండ్ సో ఆన్. ఒక టర్మ్ నుండి దాని ప్రిసీడింగ్ టర్మ్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే A5 మైనస్ A4, A8 మైనస్ A7, A10 మైనస్ A9, A20 మైనస్ A19. అలా ఒక టర్మ్ నుండి దాని ప్రిసీడింగ్ టర్మ్ ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే కామన్ డిఫరెన్స్ D. అందుకే సింపుల్ గా దీన్ని కామన్ డిఫరెన్స్ అన్నాము. D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. అలాగే ఇందులో ప్రతి ప్రోగ్రెషన్ లో కూడా ఫస్ట్ ఉన్నటువంటి టర్మ్ నే ఫస్ట్ టర్మ్ A అంటారు. ఫస్ట్ టర్మ్ ని A తోని లేదా A1 తో కూడా సూచిస్తాము. ఫస్ట్ టర్మ్ ని A అంటాము, ఫిక్స్డ్ నెంబర్ నేమో కామన్ డిఫరెన్స్ అంటాము. ఆ కామన్ డిఫరెన్స్ D ఫార్ములా A2 మైనస్ A1. అయితే ఇక్కడ మరలా మనము ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏపీ. జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏపీ ఏంటమ్మా? ఫస్ట్ టర్మ్ ఏ తీసుకున్నాము, కామన్ డిఫరెన్స్ D తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ టర్మ్ ఏ, కామన్ డిఫరెన్స్ D. ఇప్పుడు ప్రోగ్రెషన్ ఎలా రాస్తాము? ఫస్ట్ టర్మ్ ఏ రాస్తాము, తరువాత కామా. సెకండ్ టర్మ్ ఎలా రాయాలి? ఫస్ట్ టర్మ్ కి కామన్ డిఫరెన్స్ యాడ్ చేయాలా లేదా? ఇక్కడ చూడండి 2 తీసుకున్నాము, నెక్స్ట్ 4 ఎలా రాసాము? ప్లస్ 2 యాడ్ చేస్తే 4 వచ్చింది, ప్లస్ 2 యాడ్ చేస్తే 6 వచ్చింది, ప్లస్ 2 యాడ్ చేస్తే 8 వచ్చింది. ఇక్కడ దీన్నే మనం ఏమనుకున్నాము? కామన్ డిఫరెన్స్ అన్నామా? మరి ఇక్కడ మనకు 2 తెలుసు కాబట్టి యాడ్ చేసాము. మరి మనకి ఇక్కడ 2 తెలియదు కాబట్టి ప్రిసీడింగ్ టర్మ్ ఏదైతే ఉందో దీనికి D యాడ్ చేయండి, అయిపోయింది. తర్వాత మరలా 4కి 2 యాడ్ చేసాము. ఈ 4 ఏంటి? దీని యొక్క ప్రిసీడింగ్ టర్మ్. అంటే ఇక్కడ A ప్లస్ Dకి మరొక D యాడ్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి? దీనికి మరొకటి A ప్లస్ D ప్లస్ D, ఈ 2 D's ఉన్న 3 D's యాడ్ చేసాం అండ్ సో ఆన్. అంటే A కామా A ప్లస్ D కామా A ప్లస్ 2D కామా A ప్లస్ 3D అండ్ సో ఆన్. దిస్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద ఏపీ. A plus D, A plus 2D, A plus 3D, A plus 4D, A plus 5D and so on. ఓకేనమ్మా? ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏపీ. మరి ఎంత టర్మ్ ఫార్ములా ఏంటి సార్? ఏమీ లేదు, చూడండి అమ్మా. ఇక్కడ చూడండి, ఇదేమో ఫస్ట్ టర్మ్ A1, ఇదేమో సెకండ్ టర్మ్ A2, ఇదేమో థర్డ్ టర్మ్ A3, ఇదేమో ఫోర్త్ టర్మ్ A4 అయినా. దీన్ని మనం ఎలా రాస్తాం ఒక్కసారి చూడండి అమ్మా. A1 ఈజ్ నథింగ్ బట్ A, ఓకేనా? A2 ఈజ్ నథింగ్ బట్ A ప్లస్ D. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము? లేదా మీకు A ప్లస్ D. అలాగే A3 అంటే A ప్లస్ A3 అంటే ఏంటమ్మా? 2D. అలాగే A4 అంటే A ప్లస్ 3D రాసుకోవచ్చా? వీటిని సింప్లిఫై చేస్తాం, జాగ్రత్తగా చూడండి. A1ని ప్లస్ 1 మైనస్ 1 ఇంటూ D రాసుకోవచ్చా? సార్ ఇలాగేంది రాయండి సార్, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 అని రాశానమ్మా. 1 మైనస్ 1 ఇంటూ D. సో 1 మైనస్ 1 అంటే 0, 0 ఇంటూ D అంటే D అనా. దీన్ని A ప్లస్ ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 మైనస్ 1 ఇంటూ D అని రాసుకున్నాను. D ప్లస్ ముందులో 2 మైనస్ 1 రాసుకున్నాను. సో 2 మైనస్ 1 అంటే ఎంతమ్మా? 1 అయినా. 1 ఇంటూ D అంటే D అయినా, సరిపోయిందా? మరి దీన్ని A ప్లస్ 3 కాబట్టి 3 మైనస్ 1 ఇంటూ D రాసుకున్నాను. 3 మైనస్ 1 అంటే 2 అయినా. అలాగే దీన్ని A ప్లస్ 4 మైనస్ 1 ఇంటూ D రాసుకున్నాను. చూసారా? అంటే ఫస్ట్ టర్మ్ అంటే 1 మైనస్ 1D, సెకండ్ టర్మ్ అంటే A ప్లస్, ఇది కామన్ అమ్మా,
2 minus 1 into d, థర్డ్ టర్మ్ అంటే a plus 3 minus 1 into d, ఫోర్త్ టర్మ్ అంటే a plus 4 minus 1 into d, అలాగే a 20th టర్మ్ అంటే a plus 20 minus 1 into d, అలాగే a 25th టర్మ్ అంటే a plus ఇక్కడ మారిపోతుంది 25 minus 1 into d, అలాగే a 30 అంటే a plus 30 minus 1 into d, అలాగే n అంటే ఇక్కడ ఏది ఉంటుంది a plus n minus 1 into d. సో లాస్ట్ లో an is equal to a plus n minus 1 into d. మీకు డైరెక్ట్ గా చెప్పకుండా దీన్ని డిరైవ్ చేసి చెప్పాను, చూసుకోండి. సో ఎంత టర్మ్ కావాలంటే n minus 1 into d. దీన్నే nth టర్మ్ లేదా లాస్ట్ టర్మ్, ఎంత టర్మ్ an లేదా లాస్ట్ టర్మ్ ఎల్ అంటామమ్మా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, a plus n minus 1 into d. ఓకేనా? ఆ తరువాత మీకు సింపుల్గా a5 కనుక్కోండి, ఫిఫ్త్ టర్మ్ కనుక్కోండి అంటాడు. అప్పుడు మీరు ఏం చేయాలి, రకరకాలుగా చేయొచ్చు. డైరెక్ట్గా a plus n minus 1 into d ఫార్ములా వేయొచ్చు. ఇక్కడ n అంటే ఏమిటి 5, ఒక ప్రోగ్రెషన్ ఇస్తాడు 2 4 6 8 అండ్ సో ఆన్. ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్ ని ఏ అంటాము కాబట్టి 2 ఫస్ట్ టర్మ్. అలాగే డి అంటే కామన్ డిఫరెన్స్ 4 minus 2 దట్ విల్ బి 2. ఓకేనా? ఇలా చేయొచ్చు. లేదా a5 అంటే షార్ట్ కట్ ఫార్ములా. ఇక్కడ చూడండి, a1 అంటే a ప్లస్ a, a2 అంటే a ప్లస్ d, a3 అంటే a ప్లస్ 2d, a4 అంటే a ప్లస్ 3d. అంటే ఇక్కడ మనకి ఎన్ని టర్మ్స్ కావాలో అందులో వాడు తగ్గించడమే dకి. చూసుకోండి, ఫోర్త్ కావాలంటే 1 తీసేస్తే 3d, 20 కావాలంటే వాడు తీసేస్తే 29d, 25 కావాలంటే వాడు తీసేస్తే 24d, అలాగే 30th టర్మ్ కావాలంటే a ప్లస్ 29d, లేదా 35th టర్మ్ కావాలనుకోండి a ప్లస్ 34d, లేదా 51th టర్మ్ కావాలనుకోండి a ప్లస్ 50d. అంటే ఒకటి తగ్గించేస్తే సరిపోతుంది. షార్ట్ కట్ ఫార్ములా డైరెక్ట్గా a5 అంటే a ప్లస్ 4d వేస్తే సరిపోతుంది, లేదా ఇలా కూడా చేయొచ్చు. ఓకేనా? ఇది అయితే మరి ఇందులో ఈ ఫోర్త్ టర్ము ఇవి ఒక ప్రోగ్రెస్ అని ఇచ్చేస్తే అది ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది అవి కూడా మీకు ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను. ఇక్కడ మీకు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతుందంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఏపీ అంటాడు, క్రింది వాటిలో ఏవి ఏపీలో ఉన్నాయి అంటాడు. అప్పుడు మీరు ఏం చెక్ చేయాలి చూడండి. ఇలాగే చిన్నదే తీసుకున్నాం 2 4 6 8 అండ్ సో ఆన్. చాలా ఇస్తాడు, అయితే అందులో 4 ఇస్తాడు, అందులో ఏది ఏపీలో ఉంది, లేదా విచ్ ఆర్ నాట్ ఇన్ ఏపీ అంటాడు. సో అప్పుడు మీరు ఏం చెక్ చేయాలమ్మా, ఏపీలో ఉందా లేదా అంటే డి వాల్యూని ఒక 3 వాల్యూస్ కనుక్కోండి. సో ఏంటి డి ఫార్ములా, a2 మైనస్ a1, లేదా a3 మైనస్ a2, లేదా a4 మైనస్ a3. ఒక టర్ము దాని ప్రిసైడింగ్ టర్ము 2 మైనస్ 1 3 మైనస్ 2 4 మైనస్ 3. ఎందుకు సార్ ఇన్ని చెయ్యాలి అంటే అది ఏపీ అవ్వాలి అంటే ఆ డి వాల్యూస్ ఖచ్చితంగా ఈక్వల్గా ఉండాలి. దట్ ఈజ్ ఈక్వల్ a2 అంటే 4 మైనస్ a1 అంటే 2, a3 అంటే 6 మైనస్ a2 అంటే 4, a4 అంటే 8 మైనస్ a3 అంటే 6, 4 మైనస్ 2 2, 6 మైనస్ 4 2, 8 మైనస్ 6 ఆల్సో 2. సో ఈక్వల్గా ఉంది కాబట్టి ఇది ఏపీ. అలా చెక్ చేసుకోవాలి, అప్పుడు ఏపీ అని రాయాలి. ఈ తర్వాత ఏమంటారంటే ఇఫ్ ఏపీ దెన్ ఫైండ్ నెక్స్ట్ 3 టర్మ్స్ అన్నాడు అనుకోండి, నెక్స్ట్ 3 టర్మ్స్ రాయండి అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తామమ్మా, ఇక్కడ a1 a2 a3 a4 అయిపోయింది. అంటే 3 టర్మ్స్ అంటే నెక్స్ట్ a5 a6 a7 కొనుక్కోవాలి. దీన్ని రకరకాలుగా చేయొచ్చు, నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి అమ్మ. ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా సరే ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ కొనుక్కోవాలి. ఏ అంటే ఫస్ట్ టర్మ్ 2 అయిపోయింది. తర్వాత కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1, a2 అంటే 4 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. యాక్చువల్గా వచ్చేసింది. ఇప్పుడు a5 కనుక్కోవాలి. a5 ఈజ్ ఈక్వల్ ఫస్ట్ షార్ట్ కట్ ఫార్ములా. ఎప్పుడు అది ఓన్లీ ప్రిసీడింగ్ టర్మ్ తెలిసినప్పుడు. ఏపీ అంటే ఏంటమ్మా, ఏపీ అంటే ఏమిటి, ఏ ప్లస్ డి ఏ ప్లస్ 2 అంటే ఒక ఫిక్స్డ్ టర్మ్ యాడ్ చేస్తాం. ప్రిసైడింగ్ టర్మ్కి ఒక ఫిక్స్డ్ నెంబర్ యాడ్ చేయడమేనా, ఆ ఫిక్స్డ్ నెంబర్ని ఏమన్నాము, డి అన్నామా. మరి ఫిఫ్త్ టర్మ్ కావాలంటే ఈ ఫోర్త్ టర్మ్కి డి యాడ్ చేస్తే సరిపోతుందా లేదా, అదే రాస్తాను అక్కడ. ఏ4 ప్లస్ డి అంటే ఇక్కడ a4 అంటే 8 డి అంటే 2. సో ముందు టర్మ్ యాడ్ చేస్తే చాలు.
8 ప్లస్ 2 10. లేదా A6 కావాలి, A5 ప్లస్ D. A5 అంటే ఎంత వచ్చింది 10. 10 ప్లస్ 2 12. లేదా A7 కావాలి, A6 ప్లస్ D. A6 అంటే 12 ప్లస్ D అంటే 214. ఇది ఒకటివా పద్ధతి. నెక్స్ట్ సెకండ్ మెథడ్ A5 ఈజ్ ఈక్వల్ షార్ట్ కట్ ఫార్ములా A ప్లస్ 4D. ఏం చెప్పాను, ఒకటి తగ్గించమని చెప్పాను. దట్ ఈజ్ ఈక్వల్ A అంటే ఇక్కడ 2 ప్లస్ 4 ఆఫ్ D అంటే 2. దట్ ఈజ్ ఈక్వల్ 2 ప్లస్ 4 2s are 8 10. అదే వచ్చింది. ఇది చాలా ఈజీ. ప్రిసీడింగ్ టర్మ్ అమ్మా ఇది ఓన్లీ ప్రిసీడింగ్ టర్మ్ తెలిసినప్పుడు మాత్రమే, అది అలా కాదు. నెక్స్ట్ థర్డ్ మెథడ్, ఇది సెకండ్ మెథడ్. ఫార్ములా an is equal to a plus n minus 1 into d. ఇక్కడ n అంటే 5 is equal to a అంటే 2, మరలా n అంటే 5 minus 1, d అంటే 2, 2 plus 5 minus 1 4 into 2, మరలా ఇదే వచ్చింది. సో 2 plus 4 2s are 8 is equal to 10. అదే విధంగా మరలా రావటం జరిగింది. ఈ విధంగా మీకు ఏ టర్మ్ అడిగినా సరే మీరు క్లియర్గా చెయ్యాలి. ఒక ప్రోగ్రెస్ అని ఇచ్చేసి ఫైండ్ ద, అందులో మీకు నచ్చిన టర్మ్ అనేది అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనమ్మా, ఇంకా మరి కొంచెం అంటారు ఇలా ఇస్తాడు ప్రోగ్రెస్ 5 10 15 20 అండ్ సో అన్నాడు. ఫైండ్ A20 అన్నాడు, 20th టర్మ్ అన్నాడు. మీరు ఏం చేయాలి, A వాల్యూ 5, D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. A2 అంటే 10 మైనస్ A1 అంటే 5 ఈజ్ ఈక్వల్ టు 5. సో A20 ఈజ్ ఈక్వల్ షార్ట్ కట్ ఫార్ములా A ప్లస్ 19D. ప్రిసీడింగ్ టర్మ్ మనకి ఇక్కడ తెలియదు, లేకపోతే A19 ప్లస్ D అయ్యొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు A అంటే 5 ప్లస్ 19 ఇంటూ D అంటే 5. సో 5 ప్లస్ 95, 19 5s are, దట్ ఈజ్ ఈక్వల్ టు 100. ఈ విధంగా మనం ఏ టర్మ్ కావాలన్నా కొనుక్కోవచ్చు. అయితే ఫైండ్ ద సెకండ్ టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్, ఫైండ్ ద 11th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ అని కూడా అనే ఛాన్స్ ఉంది. అటువంటి సమ్స్ తర్వాత మనం వీడియోలో చెప్పుకోవచ్చు. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈరోజు క్లాసు. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ సమ్స్ అయితే చెప్పుకున్నాం. మరి ఈ క్లాస్ మీకు అర్థమైనట్లయితే, మీకు బాగా నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ ప్రతి ఫ్రెండ్కి. అదేవిధంగా కంప్లీట్ క్లాసెస్ కావాలి అనుకున్నట్లయితే పేమెంట్ చేసి తీసుకోండి. చాలా తక్కువ ప్రైస్కే పేమెంట్ ఉంది. 1 మంత్కి 200 ఉంది. 1 మంత్ తీసుకొని చూడండి, బాగా మీకు నచ్చితే నెక్స్ట్ 1 ఇయర్కి 1000 రూపీస్ ఉంటుంది ఇయర్ మొత్తానికి. కంప్లీట్ డీటెయిల్స్ ఈ క్రింద నా వీడియో ఇచ్చాను, ఆ వీడియోలో చూడండి. ఆ తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్రింద వచ్చినటువంటి నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.